ఇవాళ లేదా రేపు బీజేపీ లోక్సభ అభ్యర్థుల రెండవ జాబితా ప్రకటించే అవకాశం ఉంది. బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ 150కి పైగా స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, పంజాబ్, హర్యానా, ఒడిశా, బీహార్, ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించనుంది. గెలుపు అవకాశాలు, సామాజిక సమీకరణాలు, సర్వేలు, కొత్తగా పార్టీలో చేరిన ప్రముఖుల ప్రతిపాదన అభ్యర్థులను ఎంపిక ఉండబోతోంది. తెలంగాణలోని 7 స్థానాలకు అభ్యర్థుల ఎంపిక పూర్తయింది. మెదక్, పెద్దపల్లి, నల్గొండ, ఖమ్మం, మహబూబ్ నగర్, మహబూబాబాద్, వరంగల్ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు. ఆదిలాబాద్ స్థానం పెండింగ్లో ఉంది. ఇక ఇవాళ రేపో బీజేపీకి సంబంధించిన లిస్ట్ రాబోతోంది. ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి మొత్తం అన్ని స్థానాలను కూడా అనౌన్స్ చేసే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం. మా ప్రతినిధి గోపి మనకు అందుబాటులో ఉన్నారు. గోపి, లోక్సభ ఎన్నికల షెడ్యూల్ దగ్గర పడుతున్న నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికను త్వరగా పూర్తి చేయాలని చెప్పి ప్రధాన పార్టీలని భావిస్తున్నాయి. ఇందులో భాగంగా బీజేపీకి సంబంధించిన సెకండ్ లిస్ట్ ఈ రోజు లేదా రేపు వెలువడే అవకాశం కనిపిస్తోంది. నిన్న బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరిగింది. ప్రధాని మోడీ, అలాగే జేపీ నడ్డా, అమిత్ షా సహా రాజ్నాథ్ సింగ్, అలాగే సిఇసి సభ్యులు, అలాగే వివిధ రాష్ట్రాల కోర్ గ్రూప్ సభ్యులందరితో కలిసి ప్రధాని మోడీ చర్చించడం జరిగింది. అభ్యర్థుల ఎంపిక విషయంలో ప్రధానంగా వివిధ నియోజకవర్గాలకు సంబంధించి ఆయా నియోజకవర్గాల్లోని ఆశావాహులు ప్రధానంగా వారి గెలుపు అవకాశాలు, అలాగే సామాజిక సమీకరణాలతో పాటుగా ప్రత్యర్థి పార్టీలను ఢీకొట్టగల సత్తా, ఇటీవల అక్కడ ఉన్న అధికార పక్షాల్లోంచి బీజేపీలో చేరడం, ఇటువంటి అంశాలను పరిగణలోకి తీసుకుని అభ్యర్థుల్ని ఎంపిక చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఈ రోజు లేదా రేపు సెకండ్ లిస్ట్ లో దాదాపు 80 నుంచి 90 మందికి పైగా అభ్యర్థుల జాబితాను విడుదల చేసే అవకాశం కనిపిస్తోంది. ఇందులో భాగంగా తెలంగాణ నుంచి పెండింగ్ లో ఉన్న 8 స్థానాలకు సంబంధించి 7 స్థానాలకు సంబంధించిన అభ్యర్థుల్ని ప్రకటించబోతున్నట్లుగా తెలుస్తుంది. మెదక్, పెద్దపల్లి, అలాగే నల్గొండ, ఖమ్మం, మహబూబ్ నగర్, మహబూబాబాద్, అలాగే వరంగల్ స్థానాలకి అభ్యర్థులను ఖరారు చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇందులో భాగంగా ఇటు మహబూబాబాద్, అలాగే ఇటు ఆదిలాబాద్ అనేవి ఎస్టీ కాన్స్టిట్యున్సీలో, అలాగే ఇటు పెద్దపల్లి, అలాగే వరంగల్ ఎస్సీ కాన్స్టిట్యున్సీలు. సో ఇటీవల పార్టీలో చేరిన వారు కానీ అక్కడ స్థానికంగా బలంగా ఉన్న నేతల్ని ఎంపిక చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. ఆదిలాబాద్ పెండింగ్ లో ఉంచడానికి గల ప్రధాన కారణం ఆదిలాబాద్ లో ముఖ్యంగా ఇటీవల గొడెం నగేష్ పార్టీలో చేరారు. మాజీ మంత్రిగా పనిచేశారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో, అలాగే ఎమ్మెల్యేగా ఇటు ఎంపీగా కూడా పనిచేశారు. సో ఆయన్ని ఆ చేరికను బీఆర్ఎస్ నుంచి ఆయన బీజేపీలో చేయడం జరిగింది. చాలా మంది బంజారా, లంబాడా సామాజిక వర్గానికి సంబంధించిన నేతలు ఆయనకు టికెట్ ఇవ్వద్దు అని చెప్పి నిన్న బిఎల్ సంతోష్ అలాగే లక్ష్మణ్ కలిసి విజ్ఞాపనలు అందించడం జరిగింది. సామాజిక సమీకరణాల వాదంగా, అలాగే అక్కడ ఉన్న ఓట్ బ్యాంక్ పరంగా చూసినా లంబాడా, బంజారా సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లే అధికంగా ఉన్నాయి. సో అక్కడున్న మెజార్టీ ఎమ్మెల్యేలు కూడా లంబాడా, బంజారా సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు. సో ఖచ్చితంగా ఆ సామాజిక వర్గానికే టికెట్ కేటాయించాలని చెప్పి ఇటు రాథోడ్ బాపురావు, అలాగే రమేష్ రాథోడ్ సహా కొంతమంది నేతలు అక్కడ ఉన్న సిట్టింగ్ ఎంపీ స్వయం బాపురావుకి టికెట్ కేటాయించకుండా కొత్త వ్యక్తిని తెర మీద తీసుకురావాలని చెప్పి బీజేపీ అధిష్టానం భావిస్తోంది. సో అందులో భాగంగానే ఎవరికి టికెట్ ఇవ్వాలి అన్న అంశానికి సంబంధించి క్షేత్రస్థాయిలో నుంచి వస్తున్న అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని ఇటు టికెట్ కేటాయించే అవకాశం కనిపిస్తోంది. మనకంతున్న సమాచారం ప్రకారం 7 పేర్లు పరిశీలించినట్లయితే కనుక ఖమ్మం నుంచి జలగం వెంకట్రావు, ఆయన ఇటీవలే ఇటు బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరారు. అలాగే నల్గొండ నుంచి శానం సైదిరెడ్డి, ఈయన కూడా బీఆర్ఎస్ నుంచి ఇటు బీజేపీలో చేరారు. అలాగే మహబూబాబాద్ నుంచి సీతారాం నాయక్, ఈయన కూడా ఇటీవలే బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరారు. అలాగే మహబూబ్ నగర్ నుంచి ప్రధానంగా మహబూబ్ నగర్ లో ముఖ్యంగా గట్టి పోటీ ఉంది. డీకే అరుణ జాతీయ ఉపాధ్యక్షురాలు, అలాగే జితేందర్ రెడ్డి నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్. సో ఇద్దరి మధ్య ఉన్న పోటీలో డీకే అరుణ వైపు మొగ్గు చూపినట్లుగా తెలుస్తుంది. భవిష్యత్తులో జితేందర్ రెడ్డికి రాజ్యసభ లేదా ఇతర పదవులు ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా కూడా సమాచారం అందుతుంది. సో డీకే అరుణ పేరుని మహబూబ్ నగర్ నుంచి ఫైనల్ చేసినట్లుగా తెలుస్తోంది. అలాగే పెద్దపల్లి నుంచి గోమాసి శ్రీనివాస్, ఈయన కూడా ఇటీవలే పార్టీలో చేరారు. అలాగే మెదక్ నుంచి రఘునందన్ రావు పేరు ఖరారు చేసినట్లుగా తెలుస్తుంది. అలాగే వరంగల్ నుంచి రిటైర్డ్ ఐపీఎస్ కృష్ణప్రసాద్ పేరుని పరిశీలన ఉన్నట్లుగా తెలుస్తుంది. సో దీనికి సంబంధించి అధికారిక ప్రకటన బీజేపీ కేంద్ర కార్యాలయం నుంచి వెలువడాల్సి ఉంది. చాలా పేర్లను ఒక్కో కాన్స్టిట్యున్సీకి 3 పేర్ల వరకు పరిశీలించడం జరిగింది. గెలుపు అవకాశాలు, అలాగే సామాజిక సమీకరణాలు సహా అక్కడ ప్రత్యర్థి పార్టీ అభ్యర్థుల్ని ఎదుర్కోగల సత్తా కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ ని ఎదుర్కోగల సత్తా ఎవరికొంది, ఇటువంటి అంశాలను పరిగణలోకి తీసుకుని అభ్యర్థులు ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది. సో ఆదిలాబాద్ స్థానం వరకు మాత్రం నగేష్ కి టికెట్ ఇవ్వద్దు అని చెప్పి స్థానికంగా ఉన్న బంజారా అలాగే లంబాడాకు సంబంధించిన నేతలు
వ్యతిరేకత కనబరుస్తుండడం, అధిష్టానం దృష్టికి అంశాన్ని తీసుకెళ్లడంతో ఆదిలాబాద్ ఒక్క స్థానాన్ని పెండింగ్ లో ఉంచినట్లుగా తెలుస్తోంది. సో ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి పొత్తులకు సంబంధించి క్లారిటీ వచ్చిన తర్వాత నెక్స్ట్ తదుపరి లిస్ట్ లో ఏపీకి సంబంధించి లోక్సభ నుంచి ఎవరు పోటీ చేస్తున్నారు, అసెంబ్లీ నుంచి ఏపీలో 6 ముఖ్యంగా బీజేపీ 2 జనసేన పోటీ చేయబోతున్నాయి. అలాగే 10 వరకు కూడా బీజేపీ అసెంబ్లీలో పోటీ చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. సో అది కూడా ఢిల్లీ నుంచే లిస్ట్ విడుదల కాబోతోంది. కానీ నిన్న జరిగిన సిఈసిలో ఏపీకి సంబంధించి ఎటువంటి చర్చ కూడా జరగనట్లుగా కూడా తెలుస్తోంది. మిగతా రాష్ట్రాలకు సంబంధించి ముఖ్యంగా తమిళనాడు, అలాగే మహారాష్ట్ర, బీహార్, అలాగే ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ ఇటువంటి రాష్ట్రాలకు సంబంధించి ముఖ్యంగా పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో పొత్తులకు సంబంధించిన ఆలోచన చేస్తోంది. ఒడిశాలో కూడా బీజేడీతో కలిసి వెళ్లాలని ఆలోచన చేస్తుంది. కాబట్టి సో పంజాబ్ లో శిరోమణి అకాలీదళ్, ఒడిశాలో బీజేడీ, అలాగే హర్యానాలో జేఎంఎం వాళ్లతో సీట్లు సర్దుబాటు చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి సో ఆ పార్టీలతో కూడా అలయన్స్డ్ పార్టీలతో కూడా బీజేపీ నాయకత్వం చర్చిస్తూ అభ్యర్థుల ఎంపిక పైన కసరత్తు చేస్తోంది. ఎన్నికల షెడ్యూల్ ఈ వారమే వచ్చే అవకాశం ఉంది. సో ఈ 350 వరకు స్థానాలు ఎన్నికల షెడ్యూల్ కన్నా ముందే ఖరారు చేయాలని చెప్పి బీజేపీ అధిష్టానం భావిస్తోంది. ఈసారి 370 స్థానాలు సొంతగా లక్ష్యంగా పెట్టుకుంది. 400కు పైగా స్థానాలు ఇటు ఇండియా అలయన్స్ తో కలిసి వస్తాయని చెప్పి భావిస్తున్న తరుణంలో అభ్యర్థుల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తలు పాటిస్తుంది. కర్ణాటక విషయానికి వస్తే కర్ణాటకలో మెజారిటీ సిట్టింగ్ స్థానాలను మార్చబోతున్నట్లుగా తెలుస్తుంది. ఫస్ట్ లిస్ట్ లో కూడా మెజారిటీ సిట్టింగ్ స్థానాలు ఎవరైతే వివాదాలకు దగ్గరగా ఉన్నారో, ఇటు ప్రజలకు దూరంగా నియోజకవర్గాల్లో అభివృద్ధిని పట్టించుకోకుండా నియోజకవర్గ ప్రజలకి అందుబాటులో లేని నాయకులకు సంబంధించిన సీట్లన్నీ కూడా మార్చడం జరిగింది. సో అటువంటి విషయంలో ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ లో కానీ అలాగే ఇటు కర్ణాటక మేజర్స్ ముఖ్యంగా స్టేక్ హోల్డర్ ఉన్న రాష్ట్రాలకు సంబంధించి సో అభ్యర్థులను కూడా మార్చబోతున్నారు. ఢిల్లీలో 5 ముఖ్యంగా 7 లోక్సభ స్థానాలు ఉంటే మొత్తం 6 లోక్సభ స్థానాలకు సంబంధించి ఇప్పటికే అభ్యర్థుల్ని మార్చుతున్నట్లుగా తెలుస్తోంది. 5గురికి సంబంధించి అభ్యర్థులను ప్రకటించారు. అందులో ఒక్క సిట్టింగ్ ఎంపీ మనోజ్ తివారీకే సీటు రావడం జరిగింది. ఈశాన్య ఢిల్లీని ఇటు తూర్పు ఢిల్లీ నుంచి గౌతమ్ గంభీర్ తాను పోటీ చేయనని చెప్పడం జరిగింది. అలాగే న్యూఢిల్లీ నుంచి మీనాక్షి లేఖి కేంద్ర మంత్రిగా ఉన్నారు, ఆవిడకి కూడా సీట్ ఈసారి నిరాకరించడం జరిగింది. సో కొత్త ముఖాలకి అవకాశం కల్పిస్తున్నారు. అందులో భాగంగానే ఇటు ఎక్కడైతే దక్షిణాది రాష్ట్రాల నుంచి ప్రధానంగా కర్ణాటక, అలాగే తెలంగాణ, ఇటు ఆంధ్రప్రదేశ్, ఇటు కేరళ ఈ రాష్ట్రాల్లో కూడా గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్న వారికే సీట్లను కేటాయిస్తున్న పరిస్థితి ఉంది. అందులో భాగంగానే యువకులకి అలాగే ఖచ్చితంగా ప్రత్యర్థి పార్టీలను ఎదుర్కోగలరు అన్న వ్యక్తులకే సీట్లను కేటాయిస్తున్న పరిస్థితి ఉంది. అలాగే పార్టీలో నుంచి వస్తున్న వ్యతిరేకత ప్రధానంగా తెలంగాణలో చూసినట్లయితే ఇటీవల పార్టీలో చేరిన వారికే ఎక్కువగా సీట్ ఇచ్చిన పరిస్థితి. జైరాబాద్ లో బీబీ పాటిల్ కానీ ఇటు ముఖ్యంగా ఇటీవల రాములు తనయుడు భరత్ ప్రసాద్ కి సీట్ ఇవ్వడం జరిగింది. అలాగే ఇప్పుడు కొత్తగా ఇటీవలే పార్టీలో చేరిన నేతలకు ముఖ్యంగా పెద్దపల్లి సీట్ కానీ అలాగే ఖమ్మం సీట్ కానీ అలాగే నల్గొండ సీట్ కానీ ఇవన్నీ కూడా కొత్తగా పార్టీలో చేరిన వారికి ఇస్తున్నారు. సో పార్టీలో బీజేపీకి అభ్యర్థులు లేరన్న విమర్శలు కూడా ఎదుర్కొంటున్న నేపథ్యంలో సో ఖచ్చితంగా మేము గెలుస్తాం, 10కి పైగా స్థానాల్లో విజయం సాధిస్తామని అయితే బీజేపీ ధీమానైతే వ్యక్తపరుస్తున్న పరిస్థితి ఉంది. సో ఈ రోజు సాయంత్రం లేదా రేపటిలోగా బీజేపీ సెకండ్ లిస్ట్ విడుదల కాబోతోంది. తెలంగాణతో పాటు వివిధ రాష్ట్రాలకు సంబంధించిన లోక్సభ అభ్యర్థుల ప్రకటన అనేది ఉండబోతోంది. రైట్ గోపి.